హాయ్ అండి. ఈరోజు నేను ఒక్క రైస్తోనే 2 రకాల ప్రసాదాల రెసిపీలు ఎలా చేసుకోవాలో చాలా క్విక్గా ఈజీగా చూపిద్దామని వచ్చేసానండి. అది కూడా ఇప్పుడు పూజల టైం కాబట్టి చాలా క్విక్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు దాకా రైస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులోకి రైస్ యాడ్ చేసుకుని సరిపడా నీళ్ళు వేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టి 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఈ లోపల మనం తాలింపు వేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు ఇవి కొంచెం వేయించాలండి. ముందుగా పల్లీలు వేయించుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చెనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు, క్యాషూ నట్స్ కొన్ని వేసుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4, ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకొని మరొకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకుంటున్నానండి. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదండి. మీకు ఇండియాలో ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి అది వేసుకోండి. చాలా కమ్మగా వాసన వస్తుందన్నమాట. చివర్లో పసుపు కొంచెం యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ చల్లారడానికి విజిల్ తీసేసి మూత ఓపెన్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ రైస్ని 2 భాగాలుగా మాత్రమే చేస్తున్నాను కాబట్టి 2 రకాల ప్రసాదాలు మాత్రమే చూపించగలుగుతాను. లేదంటే కనుక మనం వీటితో 3 ప్రసాదాలు కూడా చేసుకోవచ్చండి. నేను ముందుగా పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నాను. సగం రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇదంతా వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఏదైతే ఉందో ఈ రైస్లోకి తాలింపు అంతా వేసుకోవాలండి. తాలింపు అంతా వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్, అలాగే ఒక నిమ్మకాయని తీసుకుంటున్నానండి. మాకు నిమ్మకాయలు కొంచెం పెద్దగా ఉంటాయన్నమాట. నిమ్మకాయ రసాన్ని అంతా పిండేసుకుని ఒకసారి గరిటెతో మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మరోసారి చేత్తో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా మృదువుగా కలుపుకోవాలన్నమాట. రైస్ ముక్కలు అవ్వకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనకి చాలా క్విక్గా ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఫెస్టివల్స్ అప్పుడు కానీ పూజ టైంలో కానీ ప్రసాదాలు చేయాలంటే కిచెన్లో ఎక్కువగా హడావిడిగా ఉంటుంది కదండి. అందుకే ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ యూస్ఫుల్ ఐడియా షేర్ చేశానండి. అదే ప్రెషర్ కుక్కర్లో రైస్ కుక్ చేసుకుని 2 భాగాలు చేసుకుని ఇలా చేసుకుంటే కనుక చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 2వ భాగానికి వచ్చేసి ఇందులోకి నేను 1 కప్పు దాకా పాలు వేసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో ఇది వచ్చేసి సగం కప్పే కదండి. అందుకనే దానికి డబుల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ తీసుకోవాలన్నమాట. అలాగే 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి. ఈ లోపల మనము స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని ఇవి లైట్గా రోస్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి నేను కిస్మిస్లు వేసుకుంటున్నానండి. ఈ కిస్మిస్లు కూడా బాగా వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన తీసి పెట్టుకోండి. లేదంటే కనుక ఒక బౌల్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. లేదంటే అలాగే ఉంచితే కనుక మాడిపోతాయి అన్నమాట. ఈ లోపల పరిమాణం ఏదైతే ఉందో అది కుక్ అవుతూ ఉంది కదండి. ఇట్లా 2-3 బాయిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని ఇందులోకి నేను సరిపడా ఇలాచీ పౌడర్ని వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు దాకా బెల్లము, కొన్ని వాటర్ యాడ్ చేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల పరిమాణాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో అది అందులో వేసుకోవాలండి. వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకుని మరొకసారి మొత్తం కలుపుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా 2 ప్రసాదం రెసిపీస్ రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్ చేసి మీకు నచ్చిన ప్రసాదం రెసిపీ ఏదో చెప్పండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.